చివరి త్రైమాసికంలో పెద్ద మొత్తంలో అప్పు తీసుకోవాలనుకున్న రాష్ట్ర ప్రభుత్వం అంశాలపై కేంద్రం అడ్డుకట్ట వేస్తుంది. కొత్త అప్పు ఇచ్చేదే లేదని తేల్చి చెప్పేసింది కేంద్రం. దీంతో తెలంగాణ ఆశలు అడియాసలుగా మారనున్నాయా? ఇకపై రుణం లేకుంటే పనులు ఆగడం తప్పదా? అసలు ఏం చేయనుంది ప్రభుత్వం పెట్టిన ఇండెంట్ల మేర అప్పు తీసుకోవడానికి అవకాశం లేదని తేల్చి చెప్తుంది. 3 నెలల్లో సేకరించాలనుకున్న 30,000 కోట్ల రుణంలో ఇప్పటికే 4,500 కోట్ల మేర కోత పెట్టగా మరింత అప్పునకు కోతలు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నెల 28న తీసుకోవాలనుకుంటున్న 2,500 కోట్ల అప్పునకు కేంద్రం అనుమతి ఇస్తుందా అన్నది సందేహంగా మారింది. దీనికి అనుమతి రాకపోతే ఈ నెలలో 7,000 కోట్ల అప్పునకు కోత పడినట్లే. అనుమతి లేకపోయినా రాష్ట్ర ప్రభుత్వం అత్యుత్సాహంతో ఎక్కువ మొత్తం అప్పు కోసం ఇండెంట్లు పెట్టినట్లు తెలుస్తోంది. కేంద్ర ఆర్బీఐ అనుమతించబోవని తెలిసిన చివరి త్రైమాసికంలో 30,000 కోట్ల అప్పు కోసం ఆర్బీఐకి ప్రతిపాదనలు పంపించింది. ప్రస్తుత 2024-25 ఆర్థిక సంవత్సరంలో 62,012 కోట్ల అప్పు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఆర్బీఐ వేలం ద్వారా బహిరంగ మార్కెట్ రుణాల కింద 57,112 కోట్లు కేంద్రం నుంచి 3,900 కోట్లు ఇతర రుణాల కింద 1,000 కోట్లు సేకరించాలని బడ్జెట్లో పొందుపరిచింది. కాగా కేంద్రం 49,255.41 కోట్ల మేర బహిరంగ మార్కెట్ రుణాలు తీసుకోవడానికి మాత్రమే అనుమతించింది. ఇందులో నవంబర్ నాటికి రాష్ట్ర ప్రభుత్వం 37,850 కోట్ల అప్పు తీసుకుంది. డిసెంబర్లో తీసుకున్న 3,909 కోట్లను కూడా కలుపుకుంటే ఇప్పటి వరకు తీసుకున్న రుణం 41,759 కోట్లకు చేరింది. అంటే కేంద్రం అనుమతించిన అప్పుల్లో ఇంకా 7,500 కోట్ల వరకు రుణాలు ప్రస్తుత చివరి త్రైమాసికంలో తీసుకునే అవకాశం ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈ చివరి త్రైమాసికంలో ఏకంగా 30,000 కోట్ల అప్పు తీసుకుంటామంటూ ఆర్బీఐకి ఇండెంట్లు పెట్టింది. వీటి కోసం అటు కేంద్రం నుంచి కానీ ఇటు ఆర్బీఐ నుంచి కానీ ముందస్తు పర్మిషన్ తీసుకోలేదు. జనవరి 7న 3,000 కోట్లు, 14న 2,000 కోట్లు, 21న 2,500 కోట్లు, 28న 2,500 కోట్ల చొప్పున రుణాలు తీసుకుంటామంటూ ఇండెంట్లను ప్రతిపాదించింది. అయితే జనవరి 7న 3,000 కోట్ల అప్పును మాత్రం తీసుకోగలిగింది. సాధారణంగా ఆర్బీఐ వేలంలో పాల్గొనే తేదీ కంటే 5 రోజులు ముందుగానే ఇండెంట్ పెట్టాలి. దీనికి ఆర్బీఐ కేంద్రం అనుమతించాల్సి ఉంటుంది. అలాగైతేనే అప్పుల వేలం పాటలో పాల్గొనే అవకాశం లభిస్తుంది. అయితే కేంద్రం ఆర్బీఐ నుంచి అనుమతులు రాకపోవడంతో ఈ నెల 14న తీసుకోవాలనుకున్న 2,000 కోట్లు, 21న తీసుకోవాలనుకున్న 2,500 కోట్ల అప్పులకు ఇండెంట్లు పెట్టలేకపోయింది. దీంతో వేలం పాటలో పాల్గొనే అవకాశం దొరకలేదు. ఫలితంగా 4,500 కోట్ల అప్పునకు కోత పడినట్లే. ఇకపోతే ఈ నెల 28న తీసుకోవాలనుకుంటున్న 2,500 కోట్ల అప్పునకు కేంద్రం ఆర్బీఐ అనుమతిస్తుందా అన్నది అనుమానమే. దీనికి కూడా అనుమతించకపోతే ఈ నెలలో తీసుకోవాలనుకున్న 10,000 కోట్ల అప్పులో 7,000 కోట్ల అప్పునకు సుంకం పడినట్లే అవుతుంది. చేతికందితే మాత్రం 5,500 కోట్ల అప్పు దొరికినట్లు అవుతుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.